ఓకే గైస్, మనమైతే ఇక్కడ స్పాన్ అయినాము. చూస్తున్నట్లయితే దగ్గరలో విలేజ్ అయితే లేనట్టుంది. పక్కన చూసుకోలేదు. ఓకే, మనమైతే క్రాఫ్టింగ్ టేబుల్ తయారు చేసుకొని మైనింగ్కి వెళ్ళి చూద్దాం. A few moments later. మైనింగ్ అయితే వెళ్ళొచ్చు అన్నది. చాలా లూట్ అయితే దొరికింది. ఐరన్ కూడా దొరికింది. చూడు ఎంత లూట్ దొరికిందో. ఫస్ట్ అయితే మనము బిల్డ్ అయితే చేద్దాము. మనం హౌస్ అయితే బిల్డ్ చేద్దాము. మన హౌస్ అయితే నేల మీద కాకుండా ఆకాశంలో ఉండాలి. ఓకే గైస్, ఇక్కడైతే నాకు ఒక మంచి ప్లేస్ అయితే దొరికింది. ఇక్కడ నుంచి అయితే చాలేద్దాం మన బిల్డ్ని. ఓకే, ఫస్ట్ అయితే కొంచెం లోపలికి మైనింగ్ చేద్దాం. కొంచెం కాబుల్ స్టోన్ కావాలి మనకి. ఓకే, ఒక హాఫ్ స్టాక్ వచ్చినా పర్లేదు కాబుల్ స్టోన్ అయితే. మనకైతే ఒక హాఫ్ స్టాక్ అయితే వచ్చినాయి కాబుల్ స్టోన్. బిల్డ్ చాలా. ఫస్ట్ అయితే మనం ఐరన్ తీసుకొని స్వాడ్ ఏమన్నా తయారు చేసుకుందాం. ఇది 8 అయితే ఐరన్ దొరికింది. ఏం చేద్దాం, ఫస్ట్ అయితే బకెట్ వేసుకున్నాం. ఎందుకంటే బిల్డ్ చేసేటప్పుడు కింద దిగేటప్పుడు వాటర్ కావాలి కదా, అందుకోసం ఒక బకెట్ అయితే వేసుకున్నా. ఓకే, ఇదనైతే మనం బిల్డ్ అయితే చాలా చేసేసినాం. ఒక 32 బ్లాక్స్ అయితే మీదికి వెళ్ళడానికి అయితే ట్రై చేద్దాం. మళ్ళీ మీదికి ఎక్కడానికి కిందికి తీయడానికి కూడా మనకు ఒక లిఫ్ట్ లాంటిది అయితే కావాలి. సో దానికి మనం ఆలోచించాలి. మళ్ళీ ఓకే బ్రో, విలేజ్కి అయితే వచ్చేసినాము. ఏమన్నా లూట్ కోసం ఏమైనా దొరుకుతుందేమో అని. ఓకే, బాగా డ్యామేజ్ అయింది. ఫస్ట్ అయితే మనకు ఒక టార్చ్ అయితే కావాలి. ఓకే, టార్చ్ అయితే యూజ్ చేసుకున్నాం. చూసుకోలేదు, కింద టార్చ్ ఉంది. పక్కనైతే బ్లాక్ స్మిత్ ఉందో చూద్దాం ఏముందో. చెస్ట్ అవుతుంది. ఓకే, ఆబ్సిడియన్, గోల్డ్, ఐరన్ కూడా ఉంది. ఉపయోగం అయితే వస్తుంది మనకి. ఉంచుకుందాం. ఫస్ట్ అయితే పనికిరాని అన్నిలో పెట్టేద్దాం. షుగర్ పనికి వస్తుందేమో. ఓకే,